డాక్టర్ గారు, ఒకవేళ దీన్ని మనం అశ్రద్ధ చేస్తే నరాల మీద పడడం కానీ లేదంటే ఇతరితర బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడడం కానీ స్టార్ట్ చేస్తుందంటారా ఈ జీఈఆర్టీ? జనరల్గా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డైజెషన్ అవ్వదండి. డైజెషన్ అవ్వకపోతే మన బాడీలో ఫస్ట్ ఆగిపోయేది మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. లైక్ కాల్షియం, పొటాషియం, సెలీనియం, చిన్న చిన్న మినరల్స్ అన్నమాట. మన బాడీ మొత్తం బేస్డ్ ఆన్ సోడియం, పొటాషియం, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం వీటి మీద బేస్డ్ ఆన్ మన బాడీ మొత్తం యాక్టివిటీ. మీరు నాతో మాట్లాడుతున్న యాక్టివిటీ, నేను చేసి మూవ్ చేసి ప్రతి యాక్టివిటీ కూడా ఎలక్ట్రోలైట్స్ మీదే ఉంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్స్ ఉన్న వాళ్ళకి, ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మైక్రో న్యూట్రియంట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి విటమిన్ B12 తగ్గటము, కాల్షియం తగ్గటము, D తగ్గటము ఇవన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనకి నరాల బలహీనత వచ్చేయడము, మైగ్రేన్ అటాక్స్, నెక్స్ట్ ఏంటంటే బ్లీడింగ్ క్లాటింగ్ టైమ్స్ పడిపోవడము, అంటే బ్లీడింగ్ క్లాట్ కూడా అవ్వదు జనరల్. సో మన బాడీలో ఉన్న ప్రతి ఫంక్షన్, మన యొక్క హైయర్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ మీద డిపెండ్ అవుతాయి. అవి బాగా అబ్జర్వ్ అవ్వాలంటే మనకి ఎసిడిటీ ప్రాబ్లం ఉండకూడదు. సో ఇండైరెక్ట్ రిలేషన్ అన్నమాట, బట్ డైరెక్ట్లీ ఇట్ విల్ కాజ్ ది